హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు చాలా క్విక్‌గా తయారు చేసుకునే ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. చాలా బావుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్‌లో వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా. ఆ తర్వాత దీన్ని బాగా మంచిగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటా మనం దోస పిండి కన్సిస్టెన్సీకి కలుపుకోవాలండి. అయితే మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటా కలుపుకుందాం నీళ్లు. చూడండి కన్సిస్టెన్సీ థిక్‌గా ఉంది కదా! ఇంకొంచెం నీళ్లు పోసుకున్నామనమాట. బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఎంత బాగా మిక్స్ చేసామంటే మనకి దోస అంత బాగా మృదువుగా వస్తుందనమాట. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా! ఉండలు గానీ ఏం లేకుండా బాగా కలుపుకోవాలి పిండి. ఆ తర్వాత వచ్చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకుందామండి. పిండి ఇలా నానబెట్టుకోవటం ఎందుకు అనంటే మనకి దోస వేసుకున్నప్పుడు ముద్ద ముద్దగా లేకుండా, అతుక్కోకుండా చక్కగా మంచిగా వస్తుందనమాట దోస. చూడండి పిండి ఎంత సాఫ్ట్‌గా ఉంది కదా! చూడటానికే మృదువుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం దోస పెనం పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకొని కొంచెం టిష్యూ పేపర్ పెట్టి చక్కగా దాన్ని అప్లై చేసుకుందాము. ఎక్సెస్ ఆయిల్ మొత్తం పోతుందనమాట. ఇప్పుడు ఒక గరిటె పిండి వేసుకుందామండి. వేసి దాన్ని చూడండి ఎంత చక్కగా వస్తుంది కదా! అతుక్కోకుండా పల్చగా. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుందామండి కొంచెం. ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్కకు కూడా తిప్పి రెండో పక్క కూడా కాలనిచ్చి తీసేసుకుందామండి. చాలా ఫాస్ట్‌గా క్విక్‌గా అయిపోతుందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దోస పిండి, ఇడ్లీ పిండి ఏం లేనప్పుడు మనం ఏం చేయాలో తోచినప్పుడు ఇలా క్విక్‌గా బ్రేక్‌ఫాస్ట్ చక్కగా చేసుకోవచ్చండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీనిలో వచ్చేసి ఈరోజు నేనైతే శనగల కూర వండానండి. ఏ చట్నీతో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈరోజు శనగల కూర చేశాననమాట. తెల్ల శనగలు, బంగాళదుంప కర్రీ చేశాననమాట. చాలా సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసేయండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా చక్కగా ఉన్నాయో మెత్తగా. అలానే ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.